మహాభారతం ఆదిపర్వంలోని తృతీయ శ్వాసము 1 చదివి వినిపించబోతున్నాను. శ్రద్ధగా వినండి. అర్థాంతరంగా ఆగిపోయిన సర్పయాగం తర్వాత జనమేజయుడు ఋత్వికులకు దక్షిణాది సత్కారాలను చేశాడు. వ్యాస్య భగవాన్ని చూసి, మీ వంటి పూజ్యులచే పంచి ఇవ్వబడిన రాజ్యాన్ని పాలించకుండా కురుపాండవులు యుద్ధం ఎందుకు చేశారు అని అడిగాడు. వ్యాస్యుడు వైశంపాయనుని చూసి జనమేజయునకు భారత కథను వివరించమని ఆదేశించాడు. జనమేజయుడు వైశంపాయనుకి పూజలు చేసి బంధుమిత్ర పురోహిత సహితంగా భారత గాథను వినడానికి అతను ముందు కూర్చున్నాడు. ఉపచర వసువు. ఏదీ రాజ్యాన్ని పాలిస్తున్న వసువు ఒకరోజు వేటకి వెళ్లి ఇక్కడ తపమాచరిస్తున్న మునులను చూసి ముచ్చటపడి తాను కూడా తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అది చూసిన ఇంద్రుడు, రాజా, రాజ్యపాలన చెయ్యవలసిన నీకు ఈ తపస్సేమి? నాతో స్నేహం చేస్తే నేను నీకు దైవత్వాన్నిస్తా, ఇంద్రలోకానికి వస్తూ పోతూ ఉండొచ్చు అని చెప్పి ఇంద్రుడు వసువునికి ఏ ఆయుధానికి లొంగని పూలమాలను, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సామర్థ్యం కలిగిన రేణు విమానమును ఇచ్చి వెళ్ళాడు. వసువు ఆ విమానం ఎక్కి ఇంద్రలోకానికి రాకపోకలు సాగించడంతో అతనికి ఉపచర వసువు అనే నామాంతరం కలిగింది. ఆ తర్వాత అతడు ప్రతి సంవత్సరం రాజ్యంలో త్రోత్సవాలు జరిపించసాగాడు. చేది రాజ్యానికి సమీపంలో కోలాహలం అనే పర్వతాన్ని ఆనుకుని సుక్తిమతి అనే నది ప్రవహిస్తుండగా కోలాహలుడు ఆ నది అందానికి మురిసి ఆమెను మోహించి నదికి అడ్డం పడ్డాడు. అటుగా వచ్చి చూసిన వసువు నదికి అడ్డంగా ఉన్న పర్వతాన్ని తొలగించాడు. సుక్తిమతి కోలాహలునికి జన్మించిన గిరక అనే ఆడపిల్లను వసుపదుడు అనే మగపిల్లవాడిని సుక్తిమతి వసువుకి బహుకరించింది. వసువు గిరికిను వివాహమాడి వసుపదుడిని సేనాధిపతిని చేశాడు. ఒకరోజు వేటకి వెళ్లిన వసువుకు భారీ గుర్తుకు వచ్చి వీర్యపతనం జరగగా వసువు దానిని ఒక దోణిలో భద్రపరిచి ఒక డేగకు ఇచ్చి గిరికకు పంపించాడు. మార్గ మధ్యంలో మరొక డేగ దానిని తినే పదార్థం అని భ్రమించి వహించడంతో ఆ దప్పులోని వీర్యం నేరుగా బ్రహ్మ శాపం కారణంగా చేపగా మారి యమునా నదిలో తిరుగుతున్న అద్రిక అనే అప్సరస నోట్లో నేరుగా పడింది. అద్రిక గర్భం దాల్చింది. తాలారి వలలో పడిన అద్రిక గర్భంలో ఉన్న ఆడపిల్లను మగపిల్లవాడును చూసి తారర్లు వారిని దశరాజుకు సమర్పించారు. ఆ పిల్లవాడు పెరిగి మత్స్యదేశ రాజైనాడు. రాజు ఇంట మత్స్యగంధి పేరిట ఆ పిల్ల పడవ నడుపుతూ ఉంది. మత్స్యగంధి పడవ నడిపే తరుణంలో ఒకరోజు ఆ పడవలో వశిష్ఠ మహాముని కుమారుడైన సత్య మహాముని కుమారుడు పరాశరుడు గంధిని చూసి మోహించి ఆమెతో సంగమించగా వారిరువురికి వ్యాస్య భగవానుడు జన్మించాడు. పుట్టగానే వ్యాస్యుడు తల్లికి నమస్కరించి తనను తలిచిన మరుక్షణం ఆమె ఎదుట ఉంటానని మాటిచ్చి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఆపై వైశంపాయనుడు దేవదానవ అంశలతో పాండవులు కౌరవులు పుట్టారని చెప్పగా జనమేజయుడు దేవంశతో పుట్టిన వారు యుద్ధం ఎందుకు చేశారని సందేశం వెల్లబుచ్చాడు. సమాధానంగా వైశంపాయనుడు పరశురామ దండయాత్రకు క్షత్రియులంతా బలికాగా రాజుల భార్యలు వంశవృద్ధి కొరకు అకాల ధర్మం అనుసరించి ఉత్తములైన బ్రాహ్మణుల అనుగ్రహంతో సంతానవతులయ్యారు. మరలా రాజులు ధర్మ పరిపాలన సాగించగా భూమి సుభిక్షంగా ఉండి ప్రజల ఆయురాధ్యం పెరిగి మరణాలు తగ్గాయి. భూభారం ఎక్కువయింది. భూదేవి త్రిమూర్తుల వద్దకు వెళ్లి భూభారాన్ని తగ్గించమని వేడుకొనగా వారు భూదేవితో దేవతల అంశతో పాండావది రాజులు రాక్షాంశతో కౌరాది రాజులు పుట్టి పరస్పరం కలహించుకుని కురుక్షేత్రం యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో జనకు సాయం జరిగి భూభారం తగ్గగలదని భూదేవితో చెప్పారు. జనమేజయుడు దేవదానవ జన్మ వృత్తాంతం వివరించమని వైశంపాయనుని కోరాడు. ఆయన ఇలా చెప్పాడు. సృష్టికి మూలం బ్రహ్మదేవుడు. ఆయన మానసపుత్రులు మారీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులాహుడు, క్రతువు అనే 6. మారీచి కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుని కుడి బొటనవేలు నుండి దక్షుడు, ఎడమ బొటనవేలు నుండి ధరణి జన్మించారు. వారిరువురికి 1000 మంది మహాపురుషులు జన్మించారు. దక్షునికి 50 మంది కుమార్తెలు జన్మించారు. వారిలో 13 మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు. వారిలో దితికి హిరణ్యకశిపుడు, అతనికి ప్రహ్లాదుడు, అతనికి విరోచనుడు, అతని కొడుకు బలి చక్రవర్తి, అతని కొడుకు బాణాసురుడు,
ధను అనే మరో భార్యకు 40 మంది దానవులు జన్మించారు. సింహిక అనే దానవ వనితకు రాహువు జన్మించాడు. వనితకు గరుత్మంతుడు, అనురుడు జన్మించారు. క్రతువుకు నాగకుమారులు జన్మించారు. బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగీరసునకు బుధద్యుడు, బృహస్పతి, సంవర్తనుడు అనే కుమారులు కలిగారు. బృహస్పతి ఇంద్రునికి గురువయ్యాడు. మూడవ మానస పుత్రుడైన అత్రికి అనేక మంది మహామునులు జన్మించారు. నాలుగవ మానస పుత్రుడైన పులస్తునికి రాక్షసులు పుట్టారు. ఐదవ మానస పుత్రునికి కిన్నెరులు, కింపురుషులు పుట్టారు. క్రతువు అనే మానస పుత్రునికి పక్షి జాతి పుట్టింది. దేవద్భుడు అనే వసువు కొడుకు ప్రజాపతి, అతనికి 8 వసువులు జన్మించారు. వారిలో ప్రభావసునికి విశ్వకర్మ జన్మించాడు. బ్రహ్మ హృదయం నుండి భృగు మహర్షి జన్మించాడు. భృగువు కుమారుడు కవి, అతని కుమారుడు శుక్రుడు రాక్షస గురువయ్యాడు. భృగువు కుమారుడు చావన్యుడు, అతని కుమారుడు హౌరుడు. హౌరుణ్ణి కుమారుడు జమదాగ్ని కుమారుడు పరశురాముడు. ఇక భూమిపైన దేవ దానవ అంశలతో రాజులు జన్మించారు. విష్ణుమూర్తి అంశతో కృష్ణుడు, ఆదిశేషుని అంశతో బలరాముడు, లక్ష్మీదేవి అంశతో రుక్మిణి, అప్సరసల అంశతో 16,000 గోపికలు, ప్రభాసుని అంశతో భీష్ముడు, బృహస్పతి అంశతో ద్రోణుడు జన్మించారు. కామక్రోధములు కలిసి అశ్వత్థామగా జన్మించాడు. మరుత్తుల అంశతో విరాటుడు, అతికి, ద్రుపదుడు జన్మించారు. సిద్ధి బుద్ధి అంశతో కుంతి, మాద్రి జన్మించారు. ఏకాగ్ర అంశతో కృపాచార్యుడు, సూర్యుని అంశతో కర్ణుడు జన్మించారు. అంశుడు అనే గాంధర్వుడు ధృతరాష్ట్రునుగాను, మతి అనే దేవత గాంధారిగాను జన్మించారు. కలి అంశతో దుర్యోధనుడు, విరణ్యకశిపుడు శిశుపాలునుగాను, ప్రహ్లాదుడు శాల్యునుగాను, కాలనేమి అంశతో కంసుడు, విప్రచిత్తి అనే దానవుడు జరసంధుడుగా పుట్టారు. అశ్వపతి కృతవర్మగా, గుహకుడు శిఖండిగా, మరుద్దాగ్న అంశతో పాండురాజు జన్మించాడు. మాండవముని శాపం కారణంగా యమధర్మరాజు ఇంద్రుడుగా జన్మించాడు. యముడు అంశతో ధర్మరాజు, వాయుదేవుని అంశతో భీముడు, ఇంద్రుని అంశతో అర్జునుడు, అశ్విని దేవతల అంశతో నకులు సహదేవులు జన్మించగా, స్త్రీ అంశతో ద్రౌపది, అగ్ని అంశతో దృష్టద్యుమ్నుడు జన్మించారు. భారత చక్రవర్తులు కశ్యపుల పుత్రుడైన శివస్వతుని కుమారుడైన వైవస్వత మనువుకు చతుర్వర్ణాలు కలిగిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు కలిగారు. చంద్రుడు కొరకు బుధుని కుమారుడు పురోరవుడు. అతడు ధనసాపరుడై బ్రాహ్మణ ధనాన్ని అపహరించగా అది బ్రహ్మదేవునికి తెలిసి విషయం తెలుసుకుని రమ్మని సనత్కుమారాది మునులను పురూరవుని వద్ద పంపాడు. పరిహాసించబడిన మునులు కోపించి పురూరవుని వెర్రివాడువు కమ్మని శపించారు. కాని అతని భార్య ఊర్వశి అనే అప్సరస వారికి 6 కుమారులు. వారిలో ఆయుష్యుడు అనే కుమారునికి కలిగిన నహిసుడు చక్రవర్తి అయ్యాడు. నహిసునికి భార్య ప్రియంవద. వారి పుత్రుడు యయాతికి దేవయాని వలన 2 కుమారులు కలిగారు. ఋషిపర్వుడనే రాక్షసరాజు కుమార్తె శర్మిష్ట వలన 3 కుమారులు కలిగారు. శుక్రుని శాపం వలన యాయతికి ముసలతనం వచ్చింది. యాయతి తన కుమారుల్ని పిలిచి వారి యవ్వనాన్ని తనకిమ్మని అడిగాడు. వారిలో పూరుడు తన యవ్వనాన్ని తండ్రికిచ్చి అతను ముసలతనాన్ని గ్రహించాడు. అప్పుడు జనమేజయుడు వెసంపాయనుని వద్ద ఒక సందేహం వెళ్ళబుచ్చాడు. మహర్షి, క్షత్రియుడు చక్రవర్తి అయిన యాయతి, బ్రాహ్మణుడు రాక్షస గురువు అయిన శుక్రుని కుమార్తెను ఎలా వివాహమాడాడు అని అడిగాడు. సమాధానంగా వెసంపాయనుడు ఇలా చెప్పాడు. ఇదండి మహాభారతంలోని ఆది పర్వంలోని తృతీయ శ్వాసం 1. మళ్ళీ తృతీయ శ్వాసం 2తో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.